ఓజీ మూవీ టైటిల్ ని సుజిత్ 17 ఇయర్స్ బ్యాక్ అనుకున్నారా? మీ అందరికీ తెలుసు సుజిత్ గారు రన్ రాజా రన్ ముందు యూట్యూబ్ లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారని. అయితే యూట్యూబ్ అప్పుడే వచ్చిన కొత్తలో 2008 లో సుజిత్ ఓజీ అని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని ఒక ర్యాప్ సాంగ్ ని పాడించి ఆయన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారంట. యూట్యూబ్ అప్పుడే రావటం వల్లేమో మన తెలుగుడు ఏదో ట్రై చేసి ఒక సాంగ్ ని పెడితే వీడియో కామెంట్స్ అంతా వీడేదో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ లా ఫీల్ అయిపోతున్నాడు, ఇదేం సాంగ్ రా తొక్కలో ర్యాప్ అని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారంట. ఆ దెబ్బకి సుజిత్ ఆ వీడియోని డిలీట్ చేసేసిన ఆయన మైండ్ లో మాత్రం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే నేమ్ చాలా బాగుంటుంది, దీంతో ఎప్పుడైనా ఒక మంచి సాంగ్ ని చేయాలని ఉండిపోయిందంట. 15 ఇయర్స్ తర్వాత 2022 డిసెంబర్ 3 పవన్ కళ్యాణ్ గారితో మూవీని అనౌన్స్ చేయడానికి ఒక పోస్టర్ ని డిజైన్ చేస్తున్నప్పుడు వర్కింగ్ టైటిల్ కైనా ఏదో ఒకటి పెట్టాలని సుజిత్ ని అడిగితే ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ ఆయన డిలీట్ చేసిన ర్యాప్ సాంగ్ టైటిల్ ఓజీ గుర్తొచ్చి దే కాల్ హిమ్ ఓజీ అనే క్యాప్షన్ పెట్టండి అని చెప్పి ఆ పోస్టర్ ని పోస్ట్ చేసి పడుకొని పొద్దున్నే లేచి చూస్తే అంతా టైటిల్ కి పిచ్చెక్కిపోవటం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట సుజిత్. అండ్ జస్ట్ క్యాప్షన్ గా పెడదాం అనుకున్న ఓజీ తీసేసి వేరే టైటిల్ ని పెడితే అంతా కొడతారేమో అని దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీ టైటిల్ గా పెట్టేశారు. 17 ఇయర్స్ బ్యాక్ ఇదే టైటిల్ తో ఒక ర్యాప్ సాంగ్ ని పెడితే నెగటివ్ కామెంట్స్ తో ఆయన్ని ట్రోల్ చేసిన ఆడియన్స్ ఇప్పుడు అదే టైటిల్ తో ఆయన తీసిన ఫిల్మ్ ని ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని నమ్ముతాం, జస్ట్ నమ్మకం నమ్మం, అక్కడ గ్యాప్ ఫిల్ చేయాలి ఏదో ఒకటి, అదే పెట్టేశారు. ఇప్పుడు అది పెట్టకపోతే కొట్టే